కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటున్న ప్రభుత్వం దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దర్యాప్తు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అర్ధరాత్రి వరకు సుమారు 9 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో అనేక లోపాలు అవకతవకలు గుర్తించిందని రేవంత్ చెప్పారు. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకలు వంటి అంశాలను కమిషన్ ప్రస్తావించింది అన్నారు. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేనిదని కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పిందంటూ అసెంబ్లీలో ప్రకటించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్లో లోపాలు కారణమని తేలిందన్నారు. ఇక ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందువల్ల ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడం సముచితమంటూ రేవంత్ అన్నారు. ఇక అందుకే ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించడానికి స్పీకర్ అనుమతితో సభ నిర్ణయం తీసుకుందంటూ వెల్లడించారు. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హులైనటువంటి విషయాలు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఉండడం వల్ల సిబిఐ దర్యాప్తుకు తమ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందంటూ ప్రకటించారు. సిబిఐ విచారణలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తున్నామంటూ పేర్కొన్నారు. సీఎం ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో కాళేశ్వరం అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘంగా 9 గంటల పాటు చర్చ అనంతరం కూడా కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతాచారి అందిస్తారు. చారి, మాధవి, మొన్న శనివారం రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మాగంటి గోపీనాథ్ కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సమావేశాలు వాయిదా పడ్డాయి. మళ్ళీ తిరిగి నిన్న ఈ రోజు అర్ధరాత్రి 2:30 వరకు ఈ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో నిన్న కాళేశ్వరం సంబంధించిన రిపోర్టును పైన చర్చ జరిగింది. ఈ చర్చలో అత్యంత వేడిగా ఈ చర్చ జరిగిందని చెప్పచ్చు. మొత్తానికైతే సుదీర్ఘంగా నిన్న సమావేశాలు అంటే ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశాలు ఈ రోజు తెల్లవారు 2:30 గంటల వరకు ఈ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో అనేక అంశాలపై చర్చ జరిగింది. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చ జరుగుతున్న సమయంలో ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా అనేక అంశాలను ప్రస్తావించాయి. మొత్తానికైతే అత్యంత వేడిగా చర్చలు జరిగాయని చెప్పొచ్చు. మొత్తానికి 3 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 13:40 పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఇందులో 26 మంది సభ్యులు తమ ప్రసంగాలను ప్రసంగించారు. అదేవిధంగా 5 బిల్లులను ఇంట్రడ్యూస్ చేయడం, అదేవిధంగా పాస్ కావడం కూడా జరిగింది. మరొక వైపు షార్ట్ కట్ డిస్కషన్ లో ఒక అంశం పైన కూడా చర్చ జరిగింది. మొత్తానికి ప్రధానంగా 5 పార్టీలు ఇందులో ఈ చర్చల్లో పాల్గొన్నాయి. ఒకవైపు ఒక్కొక్క పార్టీ కూడా చాలా సమయం తీసుకుంది. కాంగ్రెస్ 65 గంటలు మాట్లాడితే, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 37 గంటలు, అదేవిధంగా ఇక బీజేపీ 8 గంటలు, ఇక ఎంఐఎం 7 గంటలు, మిగతా కమ్యూనిస్ట్ పార్టీ గంట సేపు మాట్లాడింది. మొత్తానికి ఈ సమావేశాలు చాలా కీలక సమావేశాలుగా మారాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అదేవిధంగా
ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్యలో చర్చ వాడివేడిగా జరిగింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. చివరికి ఈ మొత్తానికి ఈ దర్యాప్తును సిట్ చేస్తారా అనే అంశం పైన సిట్ వేస్తారా అని ఒకవైపు చర్చ జరిగినప్పటికీ చివరికి సిబిఐకి ఈ దర్యాప్తును అప్పగించారు. సిబిఐ ఈ దర్యాప్తు చేపట్టనుంది. రైట్, థ్యాంక్ యూ చారి. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రకటించేశారు. దోచుకున్న వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిజాయితీతో విచారణ జరగాలని సిబిఐకి అప్పగించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సంబంధించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనం చూసాం నిన్న సుదీర్ఘంగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పై జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష పార్టీలకు మధ్య తీవ్ర వారాపోవాలాలు జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సిబిఐ విచారణకు ఆదేశిస్తూ నిన్న ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పరిస్థితిని మనం చూసాం. సుదీర్ఘంగా 9:30 గంటల పాటు సాగిన ఈ చర్చలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై అయితే చర్చ జరిగిందో ఆ చర్చలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మరోసారి బీఆర్ఎస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు హరీష్ రావు యొక్క వైఖరిని పూర్తి స్థాయిలో తప్పట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఆరోపించారు. 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదని చెప్పి వితండవాదం చేస్తూనే హైకోర్టును కూడా ఆశ్రయించారని చెప్పి ముఖ్యమంత్రి విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటి నుంచే కాదు, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పి చాలా ముందు నుంచి కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా ఎందుకంటే నిన్న పూర్తి స్థాయి 665 పేజీల నివేదికను కూడా నిన్న అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఆ నివేదికలో కూడా చాలా స్పష్టంగా అంటే డబ్బులు ఎంత అవినీతి జరిగిందన్నది పిసి ఘోష్ కమిషన్ ప్రస్తావించకపోయినప్పటికీ కూడా చాలా అంశాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన ఈటెల రాజేందర్ తో పాటు చాలా మంది అధికారుల వైఖరిని ఘోష్ కమిషన్ తప్పబడిన పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి మాధవి, సో ఈ పరిణామాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ చాలా ముందు నుంచి కూడా కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ నివేదిక కూడా అందుకు అనుగుణంగానే ఇచ్చారని చెప్పి అందుకే ఇది పిసి ఘోష్ కమిషన్ కాదు, కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ అని చాలా స్పష్టంగా ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా ఇదంతా జరుగుతోంది కాబట్టి తాము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి అందులో భాగంగానే ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక జస్టిస్ పిసి ఘోష్ అయితే కమిషన్ నివేదిక ఇచ్చారు, ఆ నివేదికను సస్పెండ్ చేయాలి, దానిపై స్టే ఇవ్వాలని చెప్పి కోర్టును ఆశ్రయించారు. కాబట్టి తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదు, కేవలం ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలి, తెలంగాణ సాగునీరు అందించాలన్న లక్ష్యంతోనే ప్రాజెక్టును కట్టామని చెప్పి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. నిన్న అసెంబ్లీలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇదే అంశాన్ని ప్రస్తావించే పరిస్థితి వాదించే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుదీర్ఘంగా గంట పాటు హరీష్ రావు నిన్న అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితిని మనం చూసాం. అయినప్పటికీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మధ్యలో దాదాపు 33 సార్లు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు 33 సార్లు ఇంటరప్ట్ అయ్యారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో సభ నుంచి వాకౌట్ చేసింది. గన్పార్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితిని మనం చూసాం. మాధవి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.